తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తిరుమలలో భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపరిచేలా టీటీడీ ధర్మకర్తల మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంతో పాటు తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. టీటీడీ పాలక మండలి సుమారు 62 అంశాలపై చర్చించింది. టీటీడీ బోర్డు అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. భక్తుల కోసం ఆళ్వార ట్యాంక్ సమీపంలో 6.31 కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఎస్ఎస్డీ టోకెన్లు కలిగిన భక్తుల సౌకర్యార్థం షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 2.77 కోట్లతో కుమారధార, పసుపుధార డ్యాంల పటిష్టతకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. తిరుమల జీఎంసీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. విష్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విరాళంతో టీటీడీకి 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. కాకులమానతిప్పు సమీపంలో ఘన వ్యర్థాల శుద్ధికి 5 కోట్లు మంజూరు చేశామన్నారు. టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణకు 2.35 కోట్లు కేటాయించారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ముఖ మండపంపై సాలహారం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు వివరించారు. బంగారు కవచాల తయారీకి టీటీడీ ప్రజలలో 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం దాఖలు జరిగింది. అదేవిధంగా 17.84 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో సౌకర్యార్థం 100 కళాకార గదులు, విశ్రాంతి గృహాలను నిర్మించడానికి ఒక కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ఈశాన్య మాడ వీధుల విస్తరణ కోసం కూడా యాత్రికుల సౌకర్యం అభివృద్ధి కోసం 6103 చదరపడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి 2.11 కోట్లు చెల్లింపులకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీంలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. నూతన నిబంధనలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. సామాన్య భక్తుడికి అవైలబుల్ టైం బాగా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతో ప్రతిదీ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ, అంటే 15 సంవత్సరాలు కొన్ని, 20 సంవత్సరాలు కొన్ని, ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అన్నింటినీ రేషనలైజ్ చేయటము జరిగింది. అపోహ చాలా మందికి ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పటి వరకు డొనేట్ చేసిన వాళ్ళకి ఉన్న ప్రివిలేజెస్ లో ఏ రకమైన మార్పు లేదు, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ అపోహ చిన్నగా ఉంది, అది లేదు. ఎట్టి పరిస్థితిలో పాత వాళ్ళ ప్రివిలేజెస్ అలాగే హానర్ చేస్తాము. క్రెడిబిలిటీ ఇష్యూ అన్ని హానర్ చేయడం జరుగుతుంది. మున్ముందు రేపటి నుంచి వచ్చే డొనేషన్స్ ని కొత్త పాలసీలోకి వస్తుంది.